అయితే ఇక్కడ కింద నగేష్‌కి కోటింగ్ పడుతుంటే పైన అక్కడ సీతారాంకి కోటింగ్ పడుతుందనమాట. అయితే అక్కడ ఇద్దరిని కొడుతున్నారు. ఇక్కడ కింద వీళ్ళ నాన్న కొడుతున్నాడు, పైన వాళ్ళ నాన్న కొడుతున్నాడు. తర్వాత మా నగేష్ ఏం చేసిండు, ఆ దెబ్బలకి తట్టుకోలేక అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యిండు. ఎస్కేప్ అయ్యి ఎక్కడికెళ్ళాడు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాన్ షాప్ ఉంది. ఈ కలెక్టర్ ఆఫీస్ సెంటర్‌లో అక్కడికెళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్య అడిగాడు, "ఏంట్రా ఈ టైంలో వచ్చినావంటే?" "నాన్న నన్ను కొడుతున్నా" అంటే, "అవునా ఎందుకు కొడుతున్నారా?" అని అడిగిండు. అడిగితే, "ఇట్లా మేము సినిమాకెళ్ళాం స్కూల్‌కెళ్ళకుండా" అంటే, "అవునా స్కూల్‌కి మరి స్కూల్‌కెళ్ళకుండా సినిమాకెందుకెళ్లారా?" అన్న తర్వాత, "సరేలే ఉండు నేను చెప్తాలే నువ్వెళ్ళు" అంటే, "లేలే నువ్వు ఇద్దరం కలిసి వెళ్దాం" అంటాడు. అప్పుడేం జరిగింది, అక్కడికి సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఆ కలెక్టర్ ఆఫీస్‌లో సతీష్ వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తాడు. అతను అప్పుడప్పుడు అక్కడికొస్తారన్నమాట. ఆ సెంటర్‌కొచ్చి కాసేపు కూర్చొని వెళ్తారన్నమాట. అయిన తర్వాత అతనేం చేసిండు, "ఏంట్రా నగేషు ఏంటి ఈ టైంలో ఉన్నావు" అంటే అప్పుడు వాళ్ళ అన్నయ్య అన్నాడు, "వీళ్ళు స్కూల్‌కి ఎళ్ళకుండా సినిమాకెళ్లారంటండి. మా నాన్న కొడితే ఇక్కడికొచ్చి కూర్చుండంటే" "అవునా అట్లెందుకు చేశారా?" అని అడిగిండు. అడిగితే లేదు అంకుల్ మీ వాడు కూడా మాతో సినిమాకొచ్చిండని చెప్పిండు. "అవునా మావాడు కూడా సినిమాకొచ్చిండా?" అని అతనేం చేసిండు అప్పుడు సైకిల్ అనమాట వాళ్ళకి. ఆ సైకిల్ ఏసుకొని ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళి అక్కడ వాళ్ళ సతీష్‌ని కూడా వాళ్ళ "ఏంట్రా నువ్వు స్కూల్‌కెళ్ళకుండా సినిమాకెళ్ళావని" కోటింగ్ ఇచ్చాడు. అలా ముగ్గురికి ఆ రోజు కోటింగ్ అయిందనమాట. అయిన తర్వాత మార్నింగ్ ఏం జరిగిందంటే, ఇక్కడ చూడండి మా శ్రీనివాస్ చేసినది ఏం చేసిండు, నన్ను వీళ్ళు సినిమాకి తీసుకెళ్ళారన్న ఉద్దేశ్యంతో వచ్చి కావాలని చెప్పి వాళ్ళని కొట్టించి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందాడనమాట. అప్పుడు అంటే ఫ్రెండ్స్‌లో కూడా ఇలాంటి వాళ్ళు సైకోగా ప్రవర్తించే వాళ్ళు